కాంగ్రెస్ పార్టీ బాధ్యత అవుతుందా? అయితే రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ లో రావడానికి మళ్ళీ అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళడానికి మళ్ళీ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ ఆయన వెళ్ళటానికి మొత్తం కలిపి 50 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అంచనా అవునా? 50 లక్షలు ఖర్చు కాదండి, కోటి రూపాయలు ఖర్చు గవర్నమెంట్ ఏమైనా ఇస్తా, చంద్రబాబు ఏమైనా ఇస్తాడా? ఎక్కడే సార్ ఆ డబ్బులు? నాకు అర్థం కాదండి. ఆ డబ్బులు ఎక్కడైనా కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. నాకు అర్థం కాలేదు. చంద్రబాబు ఎక్కడైనా డబ్బులు? చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతాడు, ఎక్కడే డబ్బులు? లోకేష్ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతాడు, ఎక్కడే డబ్బులు? ఉప ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతాడు, ఎక్కడే డబ్బులు? ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము అది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత సొమ్ము. స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త? నాకు తెలియకొడతాను. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు సార్ స్పెషల్ ఫ్లైట్ లో? ఆయన సీఎం అయిన తర్వాత నుంచే కదా. సందర్భం వచ్చినప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తారు, స్పెషల్ హెలికాప్టర్ వెళ్తారు, అవసరాన్ని బట్టి వెళ్తారు. ఓకే, దట్ ఈస్ అవర్ విల్. అసలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడును లోకేష్ ప్రజల సొమ్ముతో గవర్నమెంట్ సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్ లో తిరగొచ్చా? అంటే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రథసారథులు కదా సార్. ఆ రథసారులు అయితే రథాలు వేసుకెళ్ళమనండి, ఫ్లైట్లు ఎందుకు? ఇవన్నీ కడుపు మంట ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాడు, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయనకి చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ లో అందరికీ తెలుస్తుంది. ఆయనకి ఒకసారి ఎన్నో కోట్లు కట్టాడు ఇన్కమ్ ట్యాక్స్ అని వీళ్ళే పత్రికలు రాశారు. ఏంటండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో సొంత హెలికాప్టర్ లో అద్దెకి తీసుకుని హెలికాప్టర్ వెళ్తాడు, స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తాడు. ఏంటి వీళ్ళకి ఆ కడుపు మంట? ఏంటి దానికి ఆ కడుపు మంట ఎందుకు? అంటే ఏమంటున్నారంటే ఇన్ని డబ్బులు ఎక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అని మాట్లాడుతున్నారు సార్. ఎవరు అడిగిన రమ్మని లెక్క చెప్తాను. అడిగిన రమ్మనండి, టీవీ5 అయినా లేకపోతే ఈటీవీనా లేకపోతే వీళ్ళు లెక్క చెబుతారు రమ్మనండి. ఎక్కడైతే వాళ్ళకి ఎందుకండి నాకు అర్థం కాలేదు. ఊరిని ఒళ్ళు పరిస్థితిలోనూ పిచ్చెక్కి మాట్లాడే మాటలు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రజలు ఇంత పెద్ద ఎత్తున రావడానికి ప్రధానమైన కారణం ఎల్లో మీడియా. అంత ప్రచారం చేశారు, అంత వివాదం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కుతున్నాడు, జైలు మెట్లు ఎక్కుతున్నాడు, లేకపోతే కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు, లిఫ్ట్ ఎక్కుతున్నాడు, అది ఎక్కుతున్నాడు, ఇది ఎక్కుతున్నాడు. ఏంది ఇది? వార్తలు ఏమి లేవు ఆ దేశంలో? అంటే మాజీ ముఖ్యమంత్రి కోర్టు మెట్లు ఎక్కడం అది వార్తే కదా సార్. అదేంటండి నాకు అర్థం కాలేదు. కొత్తగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అలవాటేనంటారా కదండి? అంటే అలవాటు అంటారా? అలవాటని కాదు, కోర్టు ఆదేశించినప్పుడు చంద్రబాబు వెళ్ళలేదండి కోర్టుకి. ఓకే, చంద్రబాబు వెళ్ళలేదా? ఎవరైనా వెళ్ళాలిగా, కోర్టు పిలిస్తే ఎవరైనా వెళ్ళాలి కదా సార్. అది కాదండి, పివి నరసింహారావు వెళ్ళలేదా? ఇందిరాగాంధీ వెళ్ళలేదా? ఏందండి నాకు అర్థం కాలేదు. జైలుకి వెళ్ళలేదా? కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నప్పుడు ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కుతారు, లేకపోతే హెలికాప్టర్ పెట్టి దిగుతారు. కోర్టులు మెట్లు ఎక్కుతారు. చంద్రబాబు కూడా ఎక్కుతాడు. ఏముంది, చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి కదా. ఏంటి మీ ప్రభుత్వం వచ్చాక ఎక్కిస్తారు అందరినీ మెట్లు, కోర్టు మెట్లు? మళ్ళీ ఏంటి మీ ప్రభుత్వం వచ్చాక ఎక్కిస్తారు సార్ అందరిని కోర్టు మెట్లు? ఆటోమేటిక్ గా కోర్టులు ఎక్కిస్తాయి. వాళ్ళ కోర్టు ఆదేశిస్తేనే కదా వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, కోర్టులే ఆదేశిస్తాయండి ఎవరినైనాను. వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మరొకరు కావచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పనులు ఉంటాయి కాబట్టి దాన్ని వెసులుబాటు వస్తారు. ముఖ్యమంత్రి కానప్పుడు ఆ వెసులుబాటు ఇవ్వరు. ప్రభుత్వం పాలనా బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఆ వెసులుబాటు ఇవ్వకపోవచ్చు. డిఫరెంట్ మ్యాటర్. దట్ ఇస్ ద డిసిషన్ ఆఫ్ ది కోర్ట్, హానరబుల్ కోర్ట్. ఆదేశాల ప్రకారం వెళ్తారు. మీకు చిత్రమైన విషయం తెలుసా? కోర్టుకు టైం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాడు. కోర్టుకు టైం ఇచ్చేది నాకు అర్థం కాదు.